ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నటరాజ్ శంకర్ నాట్యకళా అకాడమీకి స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో నమస్కారం శ్లోక గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో దాని అర్థం గురించి తెలుసుకుందాం. ప్రణమే శిరసా దేవో పితామహ మహేశ్వరో నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మనాయదు దాహృతం. ఇప్పుడు దీని అర్థం, నాట్యాధిపతులైన బ్రహ్మ మరియు పరమశివుడికి మనము నమస్కారం చేస్తున్నట్లుగా భావించాలి. అలాగే వీరి ఇద్దరు స్వయంగా వచ్చి మనకి ఈ నాట్యంని నేర్పిస్తున్నట్లుగా భావించాలి. దేవతానం శిరస్తస్తు గురుణం ఆశ్వసంస్థిత వక్షస్తచ్చైవ విప్రాణం శేషేద్వ నియమోద్భవి. దీని అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనము దేవతలందరికీ శిరస్సు పైన నమస్కరించాలి. తర్వాత ఫోర్ హెడ్ పైన గురువులందరికీ నమస్కరించాలి. తర్వాత వక్షముల పైన బ్రాహ్మణులకి, పెద్దలకి, ప్రేక్షకులకి, వీరందరికీ నమస్కరించాలి. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహితలే అనేక రత్నం సంపన్నే భూమిదేవి నమోస్తుతే. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. విష్ణుమూర్తి ఎంతో శక్తిని కలిగి ఉంటారు. అలాగే భూదేవి కూడా అంతే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే అనేక రంగులతో కలిగి ఉంటుంది భూదేవి. అంతేకాకుండా అనేక రత్నములు అనగా బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఇలా అనేక రత్నములతో భూదేవి కలిగి ఉంటుంది. సముద్ర వసనే దేవి పర్వతస్థలే మండలే నాట్యం కరిష్య భూదేవి పాదఘాతం క్షమస్వామి. సముద్రాలను తన వస్త్రంగా ధరించిన భూదేవి అలాగే పర్వతాలను కూడా తన వక్షములుగా ధరించింది భూదేవి. అలాగే మేము ఈ నాట్యం చేయడం ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించమని ఆ భూదేవిని కోరుకుంటాము. కటీకర్ణ సమాయత్ర కూర్పరాంశ శిరస్తద సమున్నత మురచ్చైవ సౌష్ఠవం నామ తద్భవే. ఇప్పుడు దీని అర్థము, నడుమును చెవులను సమాయత్రలో ఉంచాలి. అలాగే చేతులు, భుజాలు మరియు శిరస్సును నిటారుగా ఉంచాలి. దీనినే సౌష్ఠవం అంటారు. ప్రాయేణ కరణై కార్య వామో వక్ష స్థితస్కరః చరణచ్చాను గచ్చామి దక్షిణస్తు భవేత్కరః. ఇప్పుడు దీని అర్థము, నాట్యముని ప్రారంభించేటప్పుడు చేతులను వక్షముల దగ్గర ఉంచాలి. అలాగే నాట్యము ఎప్పుడైనా చేసేటప్పుడు కుడి వైపున కుడి చేతితో ప్రారంభించాలి. ఇప్పుడు మనము నమస్కారం శ్లోక యొక్క అర్థం గురించి తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ వీడియోలో అసమిత హస్తాల గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ గురుభ్యో నమః.